అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 5 నిమిషాల్లో క్యారెట్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొత్తిమీర, పోపు గింజలు, ఆనియన్, రైస్, కాష్యూస్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, క్యారెట్, సాంబార్ పౌడర్, సాల్ట్. వీటన్నిటిని మనం టర్న్ అవుట్ చేసేద్దాం. ముందుగా రైస్ని మనం మంచిగా వాష్ చేసుకొని, ఎంత నీట్గా వాష్ చేస్తే అంత మంచిదో, అంత నీట్గా వాష్ చేసి నేనైతే రైస్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి రైస్ కుక్కర్లో వేసేస్తున్నానండి. దీంట్లో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను నేను ముందుగానే. మీరు సాల్ట్ తినకపోతే రైస్ వేయకపోతే స్కిప్ చేయండి. ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక స్పూన్ ఆఫ్ గీ వేస్తున్నాను. ఈ గీలో మనం క్యాష్యూస్‌ని మంచిగా ఫ్రై చేయాలండి. ఇవి క్యాష్యూస్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. మంచిగా ఫ్రై చేయండి. అలా కలుపుతా ఉండండి మీడియం ఫ్లేమ్‌లోనే. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయండి. అలా కలపండి. అలా వదిలేసారనుకో మాడిపోతుందండి. అది మంచిగా కలపాలి అలాగా. తర్వాత ఇదిగో చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. నేను ఇంకా వాటిని ఒక సైడ్ తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో కొంచెం ఆయిల్ వేయాలండి. మేము ఆయిల్ కొంచెం తక్కువ తింటాం కాబట్టి కొంచెమే వేసుకుంటున్నానండి. ఆల్రెడీ కొంచెం గీ ఉంది అందులో కాబట్టి నేను కొంచెమే ఆయిల్ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు. కొంచెం దాంట్లో 2 యాలకులు వేసుకుంటున్నాను. లవంగాలు వేసుకుంటున్నానండి. మీకు అవసరం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. తర్వాత పోపు గింజలు వేసాను. వాటిని కూడా మంచిగా ఫ్రై చేయాలి. అవి కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత దాంట్లోకి మనం చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ వేస్తున్నాను. ఈ ఆనియన్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. తర్వాత వెల్లుల్లి వేస్తున్నానండి. తర్వాత వీటన్నిటిని మిక్స్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అలా కలుపుతా ఉండండి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి. ఇదిగో చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు నేను పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నానండి. పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేయొచ్చు, లేదా చిన్నగా కట్ చేసుకొని అయినా వేయొచ్చు. మీ స్పైసీస్ తగ్గట్టు మీరు ఎంత కారం తింటారో అంత పచ్చిమిర్చి వేసుకోండి. దాన్ని కూడా మంచిగా ఫ్రై చేయండి. ఆ తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ సన్నగా తరిగినటువంటి క్యారెట్‌ని వేసేస్తున్నాను. ఎంత బాగా కలిపితే అంత మంచి రుచి వస్తుందండి. సన్నగా దాంట్లో కొంచెం పసుపు వేస్తున్నాను. ఆ తర్వాత మీ రుచికి తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలండి. కాసేపు దాన్ని అలా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేయాలండి. అలా 5 మినిట్స్ ఆ క్యారెట్ వేసిన తర్వాత ఫ్రై చేసి మీరు ఉడికించినటువంటి రైస్‌ని ఆ క్యారెట్ ఫ్రైలోకి వేసేయాలి. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేయాలండి. ఎంత బాగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా మొత్తం రైస్ మెతుకుకి పట్టేటట్టుగా కలిపేయాలండి. లో ఫ్లేమ్‌లో కలపాలండి. లేకపోతే అడుగంటేస్తుంది. తర్వాత కొత్తిమీరని వేయాలండి లాస్ట్‌గా. మెయిన్‌గా మనం ఫస్ట్‌లో ఫ్రై చేసినటువంటి క్యాష్యూస్‌ని ఇప్పుడు వేసేస్తున్నాము. తర్వాత ఒక్క కలుపు అలా కలిపేసి బాగా అన్నిటికి కలిసేటట్టుగా సర్వ్ చేసేసుకోవడమే అంతే. ఇంకా ఆఫ్ చేసి స్టవ్‌ని ఆఫ్ చేయాలండి. ఇంకా మీరు ఒక బౌల్‌లో పెట్టుకొని అలా రైస్‌ని, ఆ క్యాష్యూస్‌ని, కొత్తిమీర అన్నిటిని మిక్స్ చేసుకొని తింటే ఉంటాయి సూపర్ అండి.